తెలంగాణలో రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడదామంటే అబ్బో కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఎమ్మెల్యేలకు ఒక సిస్టమ్, గ్రామాల్లో సర్పంచ్లకు ఇంకో సిస్టమ్. కాని కంగారుపడకండి, ఈ రెండు వ్యవస్థల మధ్య తేడా ఏంటి, అందులో ఈ మధ్య వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటో ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం. అసలు పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఈ రాజకీయ రిజర్వేషన్లు ఎలా మారాయి, ఎందుకు రాష్ట్ర స్థాయికి గ్రామస్థాయికి వేర్వేరు రూల్సున్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రాష్ట్రస్థాయి సిస్టమ్ గురించి చూద్దాం. అంటే మన ఎమ్మెల్యే సీట్ల రిజర్వేషన్ల గురించి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ విధానంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇది ఎప్పట్నుంచో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు ఎన్ని? 119. ఈ నంబర్నే బేస్ చేసుకొని రిజర్వేషన్లు ఇస్తారు. మరి ఈ 119 సీట్లను ఏ ఏ వర్గాలకు ఎలా పంచారో ఒకసారి చూద్దామా? చూడండి, మొత్తం 119 సీట్లలో ఎస్సీలకు అంటే షెడ్యూల్డ్ కులాలకు 19 సీట్లు, ఇంకా ఎస్టీలకు అంటే షెడ్యూల్డ్ తెగలకు 12 సీట్లు రిజర్వ్ చేశారు. మొత్తం కలిపితే 31 నియోజకవర్గాలు రిజర్వ్డ్ అన్నమాట. ఇక మిగిలిన 88 సీట్లు జనరల్ కేటగిరీ కిందకొస్తాయి. అంటే అక్కడ ఎవ్వరైనా పోటీ చేయొచ్చు. అయితే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు అంటే బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. అవును, రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉంటాయి. సరే, ఇప్పుడు రెండో వ్యవస్థ దగ్గరకొద్దాం. అదే గ్రామ పంచాయతీల లెక్క. ఇక్కడే అసలు మార్పు జరిగింది. అయితే ఆ కొత్త మార్పు ఏంటో అర్థం కావాలంటే ముందుగా 2024 వరకు పాద పద్ధతి ఎలా ఉండేదో తెలియాలి. చూద్దాం. 2024 వరకు పరిస్థితి ఏంటంటే, సర్పంచ్ లాంటి లోకల్ బాడీ పోస్టుల్లో బీసీలకు ఫిక్స్డ్గా 23% కోటా ఉండేది. ఇక ఎస్సీలకు వాళ్ల జనాభాను బట్టి సుమారు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉండేవి. కాని ఈ లెక్కలన్నిటి మీద ఒక పెద్ద కండిషన్ ఉండేది. ఆ కండిషనే ఈ 50% రూల్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపితే 50%కి మించకూడదు. ఒకవేళ జనాభా ప్రకారం లెక్కేసినప్పుడు అది 50% దాటితే అన్ని కేటగిరీల కోటాను కొంచెం కొంచెం తగ్గించి 50% లోపలికి తీసుకొచ్చేవారు. ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల సిస్టంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. ఇది 2025 నుంచి అమల్లోకి రాబోతోంది. కొత్త విధానంలో జరిగిన అతిపెద్ద మేజర్ చేంజ్ ఇదే. బీసీల రిజర్వేషన్ కోటా ఏకంగా 23% నుంచి 42%కి పెరిగింది. అంటే దాదాపు డబుల్. అంతేకాదు, ఎస్సీ కోటను కూడా 17%కి పెంచారు. ఇంతలా పెంచడం ఎలా సాధ్యమైంది? ఇంతకుముందు 50% లిమిట్ ఉంది కదా అని అనుకుంటున్నారా? సింపుల్. కొత్త సిస్టంలో ఆ 50% గరిష్ట పరిమితిని పూర్తిగా తీసేశారు. అంటే ఇకపై మొత్తం రిజర్వేషన్లు 50% దాటినా పర్వాలేదన్నమాట. సో తేడా చాలా క్లియర్గా ఉంది కదా. ఇంతకుముందు ఆ 50% అనే అడ్డంకి వల్ల బీసీ కోటా 23% దగ్గరే ఆగిపోయింది. కాని ఇప్పుడు ఆ అడ్డంకి లేదు కాబట్టి కోటాని ఏకంగా 42%కి పెంచగలిగారు. ఈ టేబుల్ చూస్తే మనకు పూర్తి పిక్చర్ వస్తుంది. బీసీ కోటా 23% నుంచి 42%కి పెరిగింది. ఎస్సీ కోటా 15% నుంచి 17%కి పెరిగింది. ఎస్టీ కోటా సుమారుగా 10% దగ్గరే ఉంది. మరి ఈ మార్పుల వల్ల సహజంగానే జనరల్ కేటగిరీ సీట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. అసలు ఇంత పెద్ద నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? దీని వెనుకున్న కారణమేంటి? ఈ నిర్ణయానికి ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన ఒక సర్వేకి డైరెక్ట్ లింక్ ఉంది. దానికి సమాధానం రీసెంట్గా ప్రభుత్వం చేసిన కులగణన సర్వే. ఆ సర్వేలో ఏం తేలిందంటే, తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది అంటే సుమారు 50% మంది బీసీలేనని తేలింది. ఈ డేటాయే కొత్త రిజర్వేషన్ పాలసీకి బేస్ అయింది. ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర జనాభాలో సగమున్నప్పుడు వాళ్లకి రాజకీయాల్లో ప్రాతినిధ్యం కేవలం 23% ఉండటం కరెక్ట్ కాదన్నదే ప్రభుత్వ వాదన. అందుకే వాళ్ల జనాభాకు దాదాపు దగ్గరగా ఉండేలా ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కోటాను 42%కి పెంచారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో మనకు రెండు వేర్వేరు చాలా స్పష్టమైన రాజకీయ రిజర్వేషన్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ కొత్త రియాలిటీని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు విషయాలు. ఒకటి, ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు రిజర్వేషన్ లేదు.
కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది. కానీ 2 గ్రామస్థాయి ఎన్నికల్లో బీసీలకు 42%, ఎస్సీలకు 17%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లుంటాయి. అది ఎలాంటి 50% లిమిట్ లేకుండా. మరి దీనివల్ల ఫైనల్గా ఏం జరగబోతోంది? సింపుల్గా చెప్పాలంటే రాబోయే స్థానిక ఎన్నికల నుంచి తెలంగాణ గ్రామస్థాయి రాజకీయాల్లో బీసీ కమ్యూనిటీల ప్రాతినిధ్యం, వాళ్ల వాయిస్ ఇంకా చాలా బలంగా వినిపించబోతోంది. ఈ వివరణ ముగింపుకొచ్చే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచడం వల్ల తెలంగాణ గ్రామాల్లో పాలిటిక్స్ ఎలా మారొచ్చు? సామాజిక సమీకరణాల్లో, అధికారంలో ఎలాంటి కొత్త మార్పులు చూడొచ్చు? దీని గురించి ఆలోచించండి.